భారతీయ రియల్ ఎస్టేట్ కొందరికేమో ఇది బంగారు గని, మరికొందరికేమో అదో ఊబి. మరి ఇందులో గెలవాలంటే అదృష్టం ఒక్కటే సరిపోతుందా? అస్సలు కాదు. దానికి కావాల్సింది ఒక పక్కా ప్రణాళిక. ఈరోజు మనం డేటాని వాడుకుని లాభాలు ఎలా సంపాదించాలో చెప్పే ఆ ప్లేబుక్ గురించే మాట్లాడుకోబోతున్నాం. ఈ మాట మనం చాలాసార్లు వినే ఉంటాం కదా. స్నేహితులు, బంధువులు అందరూ ఇదే చెప్తుంటారు. ఇది కేవలం ఏదో సోషల్ ప్రెషర్ అనుకుంటే పొరపాటే. ఎందుకంటే ఇండియన్ రియల్ ఎస్టేట్లో నిజంగానే బోలెడంత సంపద దాగి ఉంది. అసలు ప్రశ్న ఏంటంటే, ఆ లాభాల్ని మన సొంతం చేసుకోవడం ఎలా? అవును, ప్రతి ఇన్వెస్టర్ని తొలిచేసే ప్రశ్న ఇదే. మనం పెట్టే పెట్టుబడి మనల్ని లాభాల బాట పట్టిస్తుందా, లేకపోతే నష్టాల్లోకి నెట్టేస్తుందా? దీనికి సమాధానం లక్లో లేదండి. అసలు మ్యాటర్ అంతా సరైన డేటాని అర్థం చేసుకోవడంలోనే ఉంది. సో గెలుపు ఓటముల మధ్య తేడా అదృష్టం కాదు, అదే పూర్తిగా డేటా మీద ఆధారపడిన ఒక పక్కా ప్లాన్. సరే, మరి ఆ ప్లేబుక్లోకి ఇంకాస్త లోతుగా వెళ్దామా? ఓకే, మన ప్లేబుక్లో మొదట చాప్టర్ నగరాన్ని విశ్లేషించడం, అంటే ఒక మ్యాక్రోవ్యూ అనమాట. ఎందుకంటే లాభదాయకమైన పెట్టుబడికి పునాది సరైన సిటీని ఎంచుకోవడమే. మరి ఆ సెలెక్షన్ ఎలా చేయాలో చూసేద్దాం. మనం చూడాల్సిన మొదటి అతి ముఖ్యమైన ఇండికేటర్ ఏంటంటే ఆ సిటీ జీడిపి గ్రోత్ రేట్. ఇది మన దేశ జాతీయ సగటు కన్నా కనీసం 1.5 నుంచి 2 రెట్లు ఎక్కువగా ఉండాలి. ఎందుకంటారా? సింపుల్. ఎకానమీ వేగంగా పెరుగుతోందంటే దాని అర్థం ఎక్కువ ఉద్యోగాలొస్తున్నాయని, ఎక్కువ మంది సిటీకి వలసొస్తున్నారని, దానివల్ల ఇళ్లకు డిమాండ్ విపరీతంగా పెరుగుతుందని. సో 10% పైగా గ్రోత్ ఉన్న సిటీ అది ఒక హాట్స్పాట్ అని గుర్తుపెట్టుకోవాలి. ఇక రెండో పాయింట్, అగ్లోమరేషన్. ఈ పదం కొంచెం కొత్తగా అనిపించొచ్చు, కానీ కాన్సెప్ట్ చాలా సింపుల్. అంటే ఒకే రకమైన ఇండస్ట్రీస్ అన్నీ ఒకే చోట గుమిగూడతాం. బెస్ట్ ఎగ్జాంపుల్ మన హైదరాబాద్. ఇక్కడ ఐటీ, ఫార్మా కంపెనీలన్నీ ఒకే ఏరియాలో ఉన్నాయి కదా. దానివల్ల ఏమవుతుంది? టాలెంట్ అంతా అక్కడికి ఆకర్షింపబడుతుంది. ఫలితంగా ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇళ్లకి డిమాండ్ అమాంతం పెరిగిపోతుంది. ఇది డైరెక్ట్ ఇంపాక్ట్. సరే, సిటీ లెవెల్లో చూడాల్సింది చూసాం. ఇప్పుడు జూమ్ ఇన్ చేద్దాం. అంటే ఆ సిటీలోని ఒక నిర్దిష్ట ఏరియాని ఎలా అనలైజ్ చేయాలో చూద్దాం. ఇది మైక్రోవ్యూ. మరిక్కడ మనం వెతకాల్సిన డేటా సిగ్నల్స్ ఏంటి? ఇక్కడ మనం గమనించాల్సిన ఒక మ్యాజికల్ నంబరుంది. అదే 1 మిలియన్ చదరపు అడుగులు. అవును, ఒకానొక ఏరియాలో కొత్తగా ఇంత కమర్షియల్ ఆఫీస్ స్పేస్ లీజుకు వెళ్ళిందంటే అక్కడ ఏదో పెద్ద మార్పు రాబోతోందని అర్థం. ఇది ఒక పవర్ఫుల్ సిగ్నల్. ఎందుకంటారా? ఆలోచించండి. ఆ 1 మిలియన్ స్క్వేర్ ఫీట్ ఆఫీస్ స్పేస్ అంటే దాదాపుగా 10,000 కొత్త ఉద్యోగాలొచ్చినట్టే. మరి ఆ 10,000 మంది ఉద్యోగులు వాళ్ల కుటుంబాలు ఉండటానికి ఇల్లు కావాలి కదా. దీన్నే స్పిల్ ఓవర్ ఎఫెక్ట్ అంటారు. అంటే కమర్షియల్ గ్రోత్ కాస్త రెసిడెన్షియల్ డిమాండ్గా మారుతుందన్నమాట. ఇక్కడే అసలు కిక్కుంది. ప్రతి 1 మిలియన్ స్క్వేర్ ఫీట్ ఆఫీస్ స్పేస్ ఏకంగా 7 మిలియన్ స్క్వేర్ ఫీట్ల రెసిడెన్షియల్ స్పేస్కి డిమాండ్ని క్రియేట్ చేస్తుంది. అంటే 1:7 రేషియో. ఇది కమర్షియల్, రెసిడెన్షియల్ మార్కెట్ల మధ్య ఎంత బలమైన లింక్ ఉందో చూపిస్తుంది. ఇది చాలా పవర్ఫుల్ డేటా పాయింట్. సరే, ఈ ఆఫీస్ స్పేస్ లెక్కతో పాటు మనం గ్రౌండ్ లెవెల్లో కూడా కొన్ని సిగ్నల్స్ చూడాలి. ఉదాహరణకి, ఆ ఏరియాలో మంచి ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయా? ఒక మంచి రెస్టారెంట్లో 2 భోజనం చేస్తే బిల్లు 3,000 దాటుతోందా? ఆ చుట్టుపక్కల మర్సిడీస్ లేదా BMW లాంటి లగ్జరీ కార్ల షోరూంలు కనిపిస్తున్నాయా? ఇవన్నీ చిన్న విషయాలు కాదు. ఇవి ఆ ఏరియాలోకి హై ఇన్కమ్ ఫ్యామిలీస్ వస్తున్నాయనడానికి క్లియర్ ఇండికేషన్స్. రైట్, మనం డేటా గురించి చాలా మాట్లాడుకున్నాం. ఇప్పుడు దాన్ని యాక్షన్లో ఎలా పెట్టాలో చూద్దాం. మన ప్లేబుక్లో అసలైన స్ట్రాటజీ ఇదే. బ్యాంక్ లోన్ వాడుకొని మన రాబడిని ఎలా పెంచుకోవాలి? దీన్నే మనం ఒక రకంగా ఫ్లిప్పింగ్ స్ట్రాటజీ అని కూడా అనొచ్చు. ఈ స్ట్రాటజీలో అసలు గుట్టుమట్టు అంతా లెవరేజ్ అనే కాన్సెప్ట్లో ఉంది. అంటే ఏంటంటే, మనం కొనాలనుకుంటున్న ప్రాపర్టీ విలువలో కేవలం 15% మన జేబులోంచి పెడతాం. మిగిలిన 85% బ్యాంకు లోన్ ఇస్తుంది. అంటే చూడండి, చాలా తక్కువ డబ్బుతో మనం చాలా పెద్ద ఆస్తిని కంట్రోల్ చేస్తున్నాం. దీనివల్ల మన లాభాలు ఎలా పెరుగుతాయో ఇప్పుడు చూద్దాం. ఒక సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకుందాం, ఓకేనా? అనుకుందాం, ప్రాపర్టీ విలువ 100 రూపాయలు. మన డౌన్ పేమెంట్ ఎంత? కేవలం 15 రూపాయలు. మిగిలిన 85 రూపాయలు బ్యాంక్ లోన్. ఒక 4 సంవత్సరాలు గడిచాయి. జస్ట్ నార్మల్ ఇన్ఫ్లేషన్ రేటు ప్రకారం ఆ ప్రాపర్టీ విలువ 130 రూపాయలకు పెరిగింది. ఇప్పుడు లెక్క చూద్దాం.
ఆ 130 రూపాయల నుంచి మనం బ్యాంకుకు కట్టాల్సిన 85 రూపాయల లోను తీసేద్దాం. మిగిలింది 45. ఈ 45లోంచి మనం ఈ 4 ఏళ్లలో కట్టిన వడ్డీ ఒక 15 రూపాయలు అనుకుందాం. అది కూడా తీసేస్తే మన చేతికొచ్చే నికర లాభం 30 రూపాయలు. అంటే 15 రూపాయల పెట్టుబడి మీద 30 రూపాయల లాభం. డబల్. దీన్ని మనం కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ అంటే CAGR లెక్కల్లోకి మారిస్తే మన పెట్టుబడి మీద ఏకంగా 19.1% రిటర్న్ వచ్చినట్టు. అంటే ఏంటి? ప్రతి ఏటా మన డబ్బు 19.1% చక్రవడ్డీతో పెరిగిందన్నమాట. ఇదే లెవరేజ్ పవర్ అంటే. సరే, ఇదంతా బానే ఉంది. కానీ ప్రతి కథలోనూ ఒక విలన్ ఉంటాడు. రియల్ ఎస్టేట్లో కూడా అంతే. మనం ఎంత మంచి అవకాశాన్ని పట్టుకున్నా కొన్ని తప్పులు చేస్తే అది నష్టంగా మారిపోతుంది. మరి మనం తప్పకుండా అవాయిడ్ చేయాల్సిన ఆ ప్రమాదాలేంటో చూద్దాం. అన్నిటికన్నా ముఖ్యంగా డెవలపర్ను సరిగ్గా అంచనా వెయ్యాలి. ఇక్కడ 2 రెడ్ ఫ్లాగ్స్ చెప్తాను, జాగ్రత్తగా వినండి. మొదటిది, ఎవరైనా సరే 25% మించి క్యాష్ అడుగుతున్నారంటే అది పెద్ద డేంజర్ బెల్. రెండోది, ఆ డెవలపర్కి అలాంటి పెద్ద ప్రాజెక్టులు కట్టి పూర్తి చేసిన అనుభవం ఉందా లేదా అని చెక్ చేసుకోవాలి. గుర్తుపట్టుకోండి, మంచి డెవలపర్ ఎప్పుడూ అఫీషియల్ పేమెంట్స్నే ఎంకరేజ్ చేస్తాడు. వాళ్ళ ట్రాక్ రికార్డ్ కూడా చాలా క్లియర్గా ఉంటుంది. మరి ఇలాంటి మోసాల బారిన పడకుండా మనల్ని కాపాడటానికే ప్రభుత్వం రేరాను తీసుకొచ్చింది. ఇది మనకొక రక్షణ కవచం లాంటిది. మనం కొంటున్న ప్రాజెక్టుకు అన్ని పర్మిషన్లు ఉన్నాయా? వాళ్ళు చెప్పినట్టుగానే కడుతున్నారా? మన డబ్బును వేరే ప్రాజెక్టులకు మళ్లించకుండా చూస్తున్నారా? ఇవన్నీ రేరా చూసుకుంటుంది. సో రేరా అప్రూవ్డ్ ప్రాజెక్ట్ ఎప్పుడూ సేఫ్. సో ఇదంతా చూశాక మనకొకటి అర్థమవుతుంది. మన చేతిలో ఇంత పవర్ఫుల్ డేటా డ్రివెన్ ప్లేబుక్ ఉన్నప్పుడు రియల్ ఎస్టేట్లో అసలైన రిస్క్ ఎక్కడుంది? బహుశా రిస్క్ మార్కెట్లో లేదేమో. సరైన హోంవర్క్ చేయకుండా గుడ్డిగా ముందడుగు వెయ్యడంలోనే అసలైన ప్రమాదం దాగి ఉందేమో. ఆలోచించండి.